తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో నిన్న రాత్రి వలపన్ని పట్టుకున్న పెద్దపుల్లి విశాఖలో యానిమల్ రెస్క్యూ సెంటర్కు ఫారెస్ట్ అధికారులు తరలించారు. 3 గంటల్లోనే మొత్తం నుంచి పెద్దపులి బయటకు వచ్చేలా చేశారు ఫారెస్ట్ అధికారులు. విజయవంతంగా పెద్దపులి ఆపరేషన్ ముగుస్తుందని, దీనికి సహకరించిన తోటి ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ అధికారులకు రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్ఎన్ మూర్తి ధన్యవాదాలు తెలిపారు. అయితే తెలంగాణ జనగాం ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి తూర్పుగోదావరిలో పట్టుకున్న పెద్దపులి తడవ ఫారెస్ట్ నుంచే వచ్చినవి అన్నారు. పెద్దపులి ఆపరేషన్ సక్సెస్ పై రాజమండ్రి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్ఎన్ మూర్తితో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. వారం రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో జనాన్ని భయపెట్టిన పెద్దపులి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో నిన్న రాత్రి చాలా సక్సెస్ఫుల్గా ఫారెస్ట్ అధికారులు పెద్దపులిని పట్టుకోవడం, దాన్ని విశాఖ జూకి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి రెస్క్యూ టీం వచ్చింది, ఎట్లా దీన్ని బాధ్యతనంతా కోఆర్డినేట్ చేసిన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి బిఎన్ఎన్ మూర్తి గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా దీన్ని కార్యాచరణని ఆపరేషన్ని పూర్తి చేశారు? చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టినా కానీ దాన్ని జాగ్రత్తగా బంధించగలిగారు, జూకు తరలించగలిగారు. ఎప్పుడు తరలించారు, ఎట్లా ఉంది దాని పరిస్థితి? మన ఈ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతున్న ఈ టైగర్ని, పెద్ద పులిని మనము సురక్షితంగా క్యాప్చర్ చేశాము. ఇది ఈ పెద్ద పులి, మన టైగర్ అనేది తిరిగిన ఒక 4-5 రోజులు తిరుగుతున్నా ఎవరికి మనుషులకి ఎటువంటి హాని చేయలేదు, మనుషులకి ఎటువంటి ఇంజురీ చేయలేదు, ఎటువంటి అటాక్ చేయలేదు. ఇది గమనించాలి, మనం అందరూ గమనించాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ఇన్నోసెంట్గా ఉంది. తర్వాత ఇది చూస్తే ఇది మనుషులు చూస్తేనే బయట, అంటే మనుషులు చూసి పరిగెత్తుంది అంటే మనం అందాజించవచ్చు ఇది ఒక ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తుందనే. లేకపోతే ఇంత మనము పరిగెత్తినా ఎవరి మీద ఎటువంటి దాడి చేయలేదు. సో మనము బేసికలీ ఈ కొద్దిగా కమోషన్, పబ్లిక్ గ్యాదరింగ్ ఉండడం వల్ల కొద్దిగా భయపడింది, కాబట్టి కొద్దిగా ఎస్కేప్ కావడానికి ట్రై చేసింది. కానీ మనము దాన్ని మన ఎక్విప్మెంట్స్ ద్వారా, మన డ్రోన్స్, థర్మల్ డ్రోన్స్, తర్వాత 4G కెమెరాస్ డిప్లాయ్ చేసాము, తర్వాత గోప్రో కెమెరాస్ డిప్లాయ్ చేసాము, సో వెబ్ ఎనేబుల్డ్ కెమెరా డిప్లాయ్ చేసాము, తర్వాత ఎన్వీస్ నైట్ విజన్ బైనాక్యులర్స్ వాడాము. ఇవన్నీ వాడడం వల్ల మనకు కొద్దిగా దాన్ని లొకేషన్ ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అయింది. తర్వాత ఈ అనిమల్ని సురక్షితంగా ట్రాంక్యులైజ్ చేస్తూ సుమారు 6 గంటల సమయము దీన్ని త్రూ ట్రాంక్యులైజింగ్ గన్ ద్వారా మనము క్యాప్చర్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని అనిమల్ హెల్త్ అసెస్మెంట్ కూడా చేశాము. వాళ్ళు డెడికేటెడ్ టీం, వాళ్ళు సుమారు 3000 పైగా రెస్క్యూ చేశారు, రెస్క్యూ రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ చేశారు. వాళ్ళు ఎంటైర్ సెంట్రల్ ఇండియా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ముఖ్యంగా మహారాష్ట్రలో ఉంది వాళ్ళది మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ పూనాలో ఉంది. కానీ సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో వాళ్ళు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు సైంటిఫికలీ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఉండొచ్చు, మనకు చాలా అవసరం ఉంటుంది. మనం కూడా వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మండే. కాబట్టి ఆ అనిమల్ని చాలా సురక్షితంగా, ఎవరికి ఎటువంటి హాని లేకుండా, మనుషులకు హాని లేకుండా సురక్షితంగా మనం అనిమల్ రెస్క్యూ సెంటర్ వైజాగ్కి పంపించాము. ఇది మళ్ళీ తిరిగి అది బాగున్న తర్వాత జూకి పంపిస్తారండి? ఒకవేళ మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా కోరితే అది పంపించే అవకాశం ఉందా? దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం ఉంటుందా? అది మనకు కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని ఇప్పుడు ఇది కొంత హ్యాబిటేషన్లు తిరిగి వచ్చింది, కానీ ఎటువంటి హాని చేయలేదు. అదన్నీ గుర్తులు పెట్టుకుంటాము. సో అదన్నీ మన కన్సిడరేషన్కి వస్తుంది. సో ఇది ఎటువంటి హాని చేయలేదు. తర్వాత ఈ క్యాటల్ మీద దాడి చేసింది, కొద్ది రోజు హ్యాబిటేషన్లు తిరిగింది, కాబట్టి పుట్టి పెరిగిందని, అడవిలి పుట్టి పెరిగింది. తర్వాత ఒక 2.5 సంవత్సరాల అడవిలే ఉంది, తడోబా టైగర్ రిజర్వ్. తర్వాత ఆ టెరిటోరియల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసుకుంటుంది, అది ఒక టెరిటరీ మార్క్ చేసుకుంటుంది. ఆ టెరిటరీ మార్కింగ్ సమయంలో కొద్దిగా ఇటువంటి బిహేవియర్ ఉంటుంది.
తర్వాత ఇది చాలా వరకు ఒక 10-15 రోజు అడవికి పోయి మళ్ళీ వచ్చి 50 స్టేషన్లు తిరిగింది. కానీ ఎటువంటి హాని చేయలేదు, ఎటువంటి మనుషులకి దాడి చేయలేదు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అనిమల్ రెస్క్యూ సెంటర్లో దానికి పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ మానిటరింగ్ జరుగుతుంది. సిఎఫ్ బిఎన్ఎన్ మూర్తి గారు చెప్తున్నది మొత్తం ఆ టీంకి కోఆర్డినేట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఈ టొబాడో నుంచి వచ్చిన ఈ పెద్ద పులిని పట్టుకోవడం, ప్రస్తుతం అది తేరుకున్న తర్వాత విశాఖ ఏదైతే రెస్క్యూ సెంటర్ ఉందో యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించారో 15 రోజులు అబ్జర్వేషన్ తర్వాత దాన్ని జూకు పంపించాలా ఏంటనేది ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. అది రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నప్పుడు ప్రాథమికంగా ఎట్లా చేయాలి ఏంటనేది రెస్క్యూ టీం ద్వారా ఒక శిక్షణ కార్యక్రమం కూడా ఇక్కడ పూణే నుంచి వస్తున్న రెస్క్యూ టీం ద్వారా ఒక శిక్షణ కార్యక్రమం కూడా పెట్టిస్తున్నట్టు సిసిఎఫ్ ఇక్కడ బిఎన్ఎన్ మూర్తి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.